ఇదే మల్లేషు నేను చెప్తున్నా వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీ అని తేలితే నువ్వు మాత్రం ఈసీ మాత్రం తన్ని ఎన్నికల నుంచి తొలగించాలా, ఎన్నికల నుంచి ఆయనని బహిష్కరించాలా. ఒక ఓటుకి డబ్బు పంచడం అంటే ఎంతో సిగ్గుమాలిన చర్య. అక్కడ ఓటుకు నోటు దొంగేమో సీఎం అవుతాడు, ఇక్కడ ఓటుకు నోటు ఇచ్చి ఇక్కడ కొని ఎమ్మెల్సీ అయిదాం అనుకుంటున్నాడు ఇక్కడ మల్లన్న. కాబట్టి నేను ఇప్పుడు అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా అశోక్ సార్ని ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తా. ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది కూడా, మనము గ్రౌండ్లో ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి అశోక్ సార్కి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి వేరే కాల్ మాట్లాడుతున్నట్టున్నాడు. ఎంత సిగ్గుచేట ఈ దాడులు గిట్లుంటాయి. అది చూడ పోలీస్ స్టేషన్ ముందు కూర్చుని ధర్నాలు చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అన్న నేను లైవ్లో ఉన్నా అన్న. సార్ ఉన్నాడా? సార్ అసలు అక్కడ ఏం జరిగింది సార్? అసలు మీరు ఆరోపిస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ డబ్బులు పంచుతున్నారా? ఆరోపణగా దాడి జరిగింది నా పైన. ఎంత విచక్షణాయుతంగా దాడి చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర డబ్బులు వస్తా ఉన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర, ప్రతి పోలీస్ స్టేషన్ 100 మీటర్ల దూరంలో, 100 మీటర్, జస్ట్ 100 మీటర్లు. ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల దూరం కనీసం రాత్రిపూట పంచారు. ఇప్పుడు నిస్సగ్గుగా పట్టపగలు 100 మీటర్ల దూరంలో నేను నల్గొండలో ఉదయం మార్నింగ్ ఓటేసుకున్నాను. ఓటేసి నేను వరంగల్ పోదామని బయలుదేరాను. నాకట్పల్లిలో పోలీస్ స్టేషన్ ఉంటే సందర్శించాను. పక్కనే బయటికి వెళ్ళగానే పిల్లలంతా డబ్బులు వస్తారు సార్ అని ఆ డోగ్గురి ఫంక్షన్ హాల్ పోయాను. పోగానే మీరెవరు అడ్డుకోవడం అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. ఇక్కడ భోజనాలు పెట్టుకుంటున్నాం, మీ అంతా డబ్బులు అలా వీడియోలు కూడా తీసుకున్నాం. వీడియోలు తీసుకుంటే ఫోన్ లాక్కున్నారు, ఇంకో ఫోన్ పగలగొట్టారు. నాతో పాటు మన షాడో టీవీ రిపోర్టర్ ఉంటే ఆయన పైన దాడి జరిగింది. ఆయన షర్ట్ మొత్తం చింపారు. రిపోర్టర్ పైన దాడి జరిగింది. కనీసం ఆయన 1/2 కిలోమీటర్ పరిగెత్తాల్సి వచ్చింది. అంటే ఉరుకుతుంటే కూడా కొట్టిర్రు, షర్ట్ తిరుగుతుంటే కూడా దాడి చేశారు. నా మీద పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి ముందు నుంచి పొట్టలో నుంచి మొత్తంగా దాడి చేశారు. మరి పోలీసులు స్పందిస్తలేరా సార్? పోలీసులు కూడా గంట పట్టింది, వాళ్ళు స్పందించడానికి గంట పట్టింది. ఎస్ఐ కనీసంగా నాకు 250 మీటర్ల దూరంలో ఉన్నాడు, ఆయన రావడానికి 40 నిమిషాలు పట్టింది. 250 మీటర్లకే 40 నిమిషాలు పట్టింది. కంప్లైంట్ చేయండి, మీకు చర్యలు తీసుకుంటా ఉన్నా అంతే సింపుల్ గా. ఎందుకు 250 మీటర్లు రావడానికి 40 నిమిషాలు అంటే ఏంది? కింద బొర్రుకుంటే ఎట్లా వచ్చిండా ఆయన? ఇక మరి ఆయన ఎట్లా వచ్చిండో గానీ మొత్తం అంటే పోలీసులు సహకరిస్తారు, వాళ్ళకి తెలుసు ఇక్కడ డబ్బులు పంచుతున్న విషయం తెలుసు, అన్ని తెలుసు. పోలీసులు సహకరిస్తున్నారు. అసలు ఎన్నికలు ఎందుకు పెడతారో అర్థం కావట్లేదు. మరి డబ్బులు ఈ విధంగా పంపిణీ చేసి కొనే బదులు ఏకంగా ఒక ఆరాజపాట పెడితే అయిపోతుంది కదా. ఎమ్మెల్సీ పదవికి ఇంత డబ్బులు పెట్టుకోవడం, ఆరాజపాట పడితే అయిపోతుంది. ఇంక ఎన్నికలు ఎందుకు ఇంకా? అవును, మా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు సార్, మళ్ళీ మామూలు ఎన్నికలు కూడా కాదు, మళ్ళీ పట్టభద్ర ఎన్నికలు కూడా వర్షం లైన్ అమ్మటి ఆడ డబ్బులు తీసుకోవాలి, ఇక్కడ పోయి ఓటేయాలి. ఇంత నీచంగా ఉన్నారు అంటే ఇప్పుడు డబ్బులు పంచేది డైరెక్ట్ మల్లన్న అన్నట్టే కదా. ఆయన ఆన్సర్లు పంచుతారంటే మల్లన్న పంచినట్టే కదా. అంతే కదా. మరి ఓటుకు 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. ఓటుకు 2000 రూపాయలు పంచుతా ఉన్నారు. డబ్బులు తీసుకోవాలి, అక్కడ పోయి ఓటేయాలి. అదిగా సార్, ఈ అంగిలాగు సిద్ధాంతంతో వచ్చిన ఆయనకి 2000 ఎన్ని నుంచి వచ్చినాయి సార్? ఇవన్నీ 100 కోట్లు సంపాదించారు కదా. అంతేనా సార్? మీరైతే సేఫ్ గా ఉన్నారు కదా? అంటే నాకు ఇబ్బందికరంగానే ఉంది, హాస్పిటల్ జాయిన్ కావాలా, కానీ ఇలా ఎన్నికలు హాస్పిటల్ పంపితే కుదరదు కదా. కొంచెము అది కూడా పక్కకు పెట్టి మీరు వెళ్తున్నారు. అవును వెళ్తాను, తప్పట్ల పరిస్థితి. ఇప్పుడు పోలీసులు మరి అక్కడ ఉన్న వాళ్ళని ఏమన్నా అరెస్ట్ చేసిరా? ఒకరిద్దరునన్నా? వాళ్ళు చర్యలు తీసుకున్నారు. పోయి ఆడ ఫంక్షన్ హాల్కి పోలీసులు పోతే మరి పరిగెత్తినట్టుంది. నా ఫోన్ వాళ్ళకన్నా కాంగ్రెస్ కార్యకర్త కలా ఉంది నా ఫోన్ కూడా. ఇప్పుడు మీ ఫోన్ కూడా మీ దగ్గర లేదు? నా ఫోన్ ఒకటి బదిలింగ్ గారు మొత్తం ఒకటి బాగా కొట్టారు. ఆ చైర్లు మొత్తం అమాతం పైకి లేబట్టి మీద కొడుతుంటే నేను చేతి అడ్డం పెట్టాను. చైర్లతో కొట్టిరా?
చైర్లతో కొట్టారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త వెనకకి ఎగురుకుంటూ వచ్చి తన్నడం జరిగింది. తన్నడం, కొట్టడం, ఇవన్నీ పెద్ద అరాచకం జరిగింది మొత్తానికి. అరాచకం అంటే ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. అసలు ఎన్నికలు ఎందుకు పెడుతారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి సార్? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి అసలు? అసలు ప్రజాస్వామ్యంలో అసలు ఎన్నికలు ఎందుకు పెడుతారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికలు పెట్టకపోతే అయిపోతుంది కదా. అవునవును, ఇవన్నీ చూస్తే అట్లా అనిపిస్తుంది. ఎందుకు కొనుగోలు చేయడం ఎందుకు, ఎన్నికలు పెట్టడం ఎందుకు? ఇవన్నీ చూస్తే అట్లా అనిపిస్తుంది కదా. సామాన్యుడు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఇవాళ లేదు. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలన్న ఉద్దేశం ఉన్నోడు కూడా డబ్బులు చూసి పారిపోవాల్సిన పరిస్థితి. రియాల్టర్లు, డబ్బులు ఉన్నోళ్ళు, 100 కోట్లు ఉన్నోళ్ళు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాలా. అసెంబ్లీ పోతే వాళ్ళు 4 ముక్కలు మాట్లాడడం రాదు, సబ్జెక్టు తెలియదు, జీవో నంబర్ 46 అంటే తెలియదు, ఏది కూడా అర్థం కాదు వాళ్ళకు. అసలు వాళ్ళు చట్టసభలకు ఎన్నికై వాళ్ళు ఏం ఉద్ధరిస్తారో అర్థం కావట్లేదు. ఈ పదవులు అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు దందా చేయడం కోసం మాత్రం రాజకీయాలు ఉపయోగపడుతున్నాయి తప్ప నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందా అంటే జరగడం లేదు. ఇది ఎన్ని రోజులు ఇట్లా నడుస్తూ అర్థం కాని పరిస్థితి అది. ఇది ఇప్పుడు ఉన్న పరిస్థితి. అయితే మీరైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇప్పుడు ఎక్కడున్నారు? చిట్యాల మా పోలింగ్ స్టేషన్ సందర్శించాను. నెక్స్ట్ ఒలిగొండ నుంచి భువనగిరి, వరంగల్కి వెళ్తున్నాను. నాది ఇవాళ 2 గంటల టైం దాడి కారణంగా 2 గంటల టైం నాది వృధా అయిపోయింది. ఏ పోలీసింగ్ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు నేను. ఓకే సార్, ఈ మొత్తానికి ఆడున్న పరిస్థితి అయితే ఇది. మీకైతే కొంచెం హాస్పిటల్లో చేయాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. కొంచెం సేఫ్ ఉండండి సార్, ఎందుకైనా మంచిది. అదే మీరు, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏకకాలంలో 10 మంది పిడుగుతులు గుద్దారు. 10 మంది కొట్టారు, పక్కటంలో కొట్టారు, కడుపులో కొట్టారు. అసలు ఎంత ఘోరం అంటే ఒక కార్యకర్త ఎగురొచ్చి తంతున్నాడు. ఆయన వయసు కూడా మళ్ళీ 45 ఏళ్ళు ఉన్నాయి. 45 ఏళ్ళ వయసు ఉన్న 45 సంవత్సరాల వయసు ఉన్న ఆయన వచ్చేసి ఇట్లా ఎగురుకుంటూ వచ్చి తంతా ఉన్నాడు. అంటే ఇక పరిస్థితి ఎంత దిగజారుతో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎన్నికలు అనే వ్యవస్థ మీదనే ఒక జిగుత్సాకరమైన వాతావరణం నెలకొని ఉంది. సార్ నేను ఒక్కటే చెప్తున్నా, మీరు సేఫ్ గా ఉండండి. ఇలాంటి పోరాటాలు ఇంకెన్నో చేయొచ్చు. ఫస్ట్ మీరు హాస్పిటల్లో చూపించుకొని సేఫ్గా ఉండండి. మనము గతంలో కూడా ఈ మల్లన్న వ్యవహారం పైన గతంలో నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాము. కాకపోతే ఇట్లాంటి వ్యవహార శైలి అయిన దగ్గర ఉంటుంది అనేది ప్రజలే వాళ్ళే చూసుకోవాలి. ఇలా ఈసీ మనకు కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడలేము. కాబట్టి సార్ రేపు మిమ్మల్ని కలిసే ప్రయత్నం కూడా నేను చేస్తాను. పేరుకు మాత్రం ఎన్నికలు పెడుతున్నారు. డబ్బుల పంపిణీ ఈసీ కూడా పట్టించుకోవట్లేదా సార్? ఈసీ కూడా పట్టించుకుంటే 100 మీటర్ల దూరంలో ఫంక్షన్ హాల్లో డబ్బుల పంపిణీ జరుగుతుందంటే పక్కన 7-8 మంది పోలీసులు డ్యూటీ చేస్తున్నా కూడా పక్కన 100 మీటర్లు రోడ్డు యువతలు ఇది, రోడ్డు అవతల అది. ఇప్పుడు ఆ మాత్రం సమాచారం లేకుండా ఉంటుందా చెప్పండి మీరు? అదే ఇప్పుడు అంటే ఈసీ పోలీస్ వ్యవస్థ అధికారం మొత్తం అడ్డం పెట్టుకుని ఇదంతా జరుగుతుంది అంటారు మీరు. ఓకే సార్, నేను మిమ్మల్ని రేపు కలిసే ప్రయత్నం చేస్తాను. మీరు రిటర్న్ వస్తే ఫోన్ చేయండి సార్, నేను మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎస్, అది పరిస్థితి. ఒక 45 ఏళ్ళ యువకుడు అంట, ఆయన యువకుడు అనొచ్చు, మా ఏంది మధ్య ఏజ్ కూడా అనలేము మనం. ఎందుకంటే యువకుడు గాల్లోకి ఎగిరి మరీ అంటున్నాడంట. చూడండి మరి ఏం చూసుకునేదంతా. మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఒక 250 మీటర్ల వ్యవధిలోనే ఈ యొక్క సంఘటన జరుగుతుంటే 40 నిమిషాలు పట్టిందట ఎస్ఐ రావడానికి. 40 నిమిషాలు. నేనేం చెప్తున్నానంటే కొల్లాపూర్లో మర్డర్ జరిగింది. ఆ జరిగిన తర్వాత ఈ రోజు వరకు కూడా నిందితుడు ఎవరో తెలియదు. పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉంది తెలంగాణలో, పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఇప్పుడు ఈ యొక్క సంఘటన బట్టి చూస్తేనే తెలుస్తుంది. అశోక్ సార్ అనే ఇండిపెండెంట్ వ్యక్తి ఈరోజు 46